హైదరాబాద్లో ఎంజీబీఎస్ కుదరం చూడురి ఎట్లున్నదో. దసరా సెలవులకు ఊర్లకు పోయేందుకు జనాలు బస్టాండ్కు వరదలు ఎక్కువస్తారు అనుకుంటే నిజంగా వరదే వచ్చి బస్టాండ్ను ముంచింది కదా. తెల్లారి వరద ఎక్కువే వరకు ఆఫీసర్లు బస్టాండ్ను బంద్ పెట్టించారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ దిక్కు పోయేటోళ్ళంతా సికింద్రాబాద్ జేబీఎస్ కించి ఓర్రని చెప్పి బస్సులను అట్నుంచి అటే నడిపించారు. ఇక ఇటు విజయవాడ, నల్గొండ దిక్కు పోయేటోళ్ళంతా ఎల్బీనగర్ కాడికి వెళ్ళి పోమని చెప్పారు. వరంగల్ దిక్కు పోయేటోళ్ళంతా ఉప్పల్ కాడికి వెళ్ళి పోమన్నారు. ఇక పురాణపూల్ దిక్కున్న బస్తీలన్నీ మూసిళ్ళే మునకలేసినాయి. ఇండ్లు, కార్లు మొత్తం ఏడి కాడ ఆగమాగమైనాయి. సుల్తాన్ కులీ కుతుబ్ షా కట్టించిన బ్రిడ్జి దాకేటట్టు పోయింది వరద. ఇండ్లకు నీళ్ళు వచ్చే వరకు జనాలు కట్టుబట్టలతోటి బయటపడ్డారు. పురాణపూల్ శివాలయం కానే ఉంటున్న అయ్యగారి కుటుంబం అంతా వరదల చిక్కుతే హైడ్రా వాళ్ళకు చెప్పంగానే హైడ్రాలిక్ క్రేన్ తెప్పించి వాళ్ళని ఇట్లా బయటకు తీసుకొచ్చిర్రు. ఈ చింటు కుక్క గాని సాహసం చూడురి. పాపం గుడికాడు ఉండే కుక్క వరదల చిక్కింది. వరదకి ఎదురీదుకుంటా దాని ప్రాణాలు కాపాడుకునేందుకు ఎట్లా దండాడింది ఏం కథ. షెబ్బాషరా చింటూ, మొత్తానికైతే వరదకి ఎదురీది గుళ్ళకైతే చేరిండు పో.